శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 25 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 26 గుంటూరు బుధవారం. ఆరాధన ఉదయం 7 గంటల నుంచి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 11వ వచనం. ద్వితీయోపదేశకాండము డ్యూట్రానమీ చాప్టర్ 28 వర్స్ 11లో 4th లైన్ అండర్లైన్ చేసుకోండి. నీ నేల పంట విషయంలోనూ నీకు సమృద్ధిగా మేలు కలగజేయును. నీ నేల పంట విషయంలోనూ నీకు సమృద్ధిగా మేలు కలగజేయును. నీ యొక్క పంటను దేవుడు సమృద్ధిగా బ్లెస్ చేయబోతున్నాడు. నీ యొక్క వ్యాపారము, నీవు భూమి మీద ఏది విత్తుతున్నావో అది చెరువులు అవ్వచ్చు, వరి చేను అవ్వచ్చు, గోధుమలు అవ్వచ్చు, ఏదైనా, చెరుకైనా, ఏ పంట వేస్తున్నావో, అపరాలు వేస్తున్నావా, ఇంతవరకు ఏది చేసినా అంత దిగుబడి లేదు, దిగుబడి ఉంటే రేట్ లేదు, ఎండుమిర్చి వేస్తున్నావా, లేకపోతే ఏ పంట వేస్తున్నా, బత్తాయి వేసినా, ఏ ఫలభరితమైనటువంటి పంట వేసినా సరే ఇంతవరకు నష్టం వచ్చింది, నాకు సరిగా మేలు జరగలేదు, ఇలాంటి కష్టాలు, బాధలు నీ జీవితం ఎక్స్పీరియన్స్ చేసేవేమో. ఈరోజు పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నది ఏంటంటే, నీ నేల పంట విషయంలో సమృద్ధిగా మేలు కలగజేయును ఆయన. ఎంత మంచి మాట చూడండి. నీ నేల పంట విషయంలోనూ నీకు సమృద్ధిగా మేలు కలగజేయును. నీ పంట సమృద్ధి పండుతుంది, మంచి ధర వస్తుంది, నీవు ధనవంతునిగా ఉంటావు, భాగ్యవంతురాలుగా ఉంటావు, మరలా అవమానమంతా పోయి ఆశీర్వాదముగా తలెత్తుకుని జీవిస్తావు. తొందరపడద్దు, భయపడద్దు, మనసు చెదిరిపోయేలాగా ఆలోచన చేయొద్దు. మరలా ఎక్కడ నష్టం వచ్చిందో అక్కడ అభివృద్ధి చూడబోతున్నావు. దేవుడు నీ నేల పంట విషయంలో మేలు చేయటం వేరు, ఇక్కడ సమృద్ధి కలగజేస్తానంటున్నాడు. నీ అప్పులన్నీ తీరిపోగా ఇంకా నీ పంట మిగులుతుంది, నీ ధనము నీకు మిగులుతుంది, నీ అప్పులు, నీ పెట్టుబడులు, ఖర్చులన్నీ పోగా ఇంకా ఆశీర్వాదం మిగులుతుంది. ఈ దినము ప్రత్యేకంగా ప్రభు మిమ్మల్ని దర్శిస్తున్నారు. నీ నేల పంట విషయంలో దేవాతి దేవుడు సమృద్ధిగా జీవముతో ఆశీర్వాదమును అనుగ్రహించుచున్నారు. నీవు నీ నేల పంట విషయంలోనూ నీకు సమృద్ధిగా మేలు కలగజేయును. ఆ సమృద్ధి సాక్ష్యముతో ఎలుగెత్తి ప్రభుని మీరు స్తుతించబోతూ ఉన్నారు. ఆత్మ మీకు తోడైండును గాక. ఆమెన్. వాక్య భాగంలోకి వెళ్దాం ప్రియులరా. పరిశుద్ధ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 11వ అధ్యాయము. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. ఆ దినమున శేషించు తన ప్రజల శేషమును అష్షూరులో నుండి ఐగుప్తులో నుండి పత్రోసులో నుండి కూషులో నుండి ఏలాములో నుండి షీనారులో నుండి హమాతులో నుండి సముద్ర ద్వీపములలో నుండి విడిపించి రప్పించుటకు యెహోవా రెండవ మారు తన చెయ్యి చాచును. అందరు నాతో చెప్పండి. విడిపించి 11వ వచనంలో విడిపించి రప్పించుటకు యెహోవా రెండవ మారు తన చెయ్యి చాచును. అందరూ ఇప్పుడు మీరు చెప్పండి. విడిపించి చెప్పండి, గట్టిగా చెప్పాలి. విడిపించి రప్పించుటకు యెహోవా రెండవ మారు తన చెయ్యి చాచును. ఈరోజు ఆశీర్వాదం ఏంటంటే
దేవుడు మరలా మీకు రెండవసారి చెయ్యి చాపుతున్నాడు. అద్భుతం ఏంటంటే పైన కనబడుతుంది అక్కడ, ఆ దినమున శేషించి తన ప్రజలను అష్షూరులో నుండి ఐగుప్తులో నుండి. ఈరోజు మనం అష్షూరు ఐగుప్తు గురించి ధ్యానం చేసుకుందాం. ప్రియులరా, అష్షూరులో అలాగే ఐగుప్తులో ఉండి నలిగిపోతున్న బిడ్డలకి దేవుడిచ్చే మాట ఏంటంటే, భయపడకండి, విడిపిస్తాను, మరలా మిమ్మల్ని బయటికి రప్పిస్తాను. ఎలాగనుకుంటున్నారు? మొదటిసారి చేశాను కదా, అలాగనే రెండవసారి మరలా చెయ్యి చాచుతున్నాను. దేవునికి మహిమ కలుగుగాక. గట్టిగా హల్లెలూయా చెప్పాలి. ఇక్కడ ఇశ్రాయేలీయుల కొరకు వచ్చినటువంటి మాట, ఈ చరిత్ర మనం చూస్తే అష్షూరీయులు చాలా బలవంతులు. ఎవరు వారు? అష్షూరీయులు చాలా బలవంతులు. అష్షూరీయుల దగ్గర ఉన్నటువంటి బలానికి చుట్టుపక్కల ఉన్న బలహీనమైన రాజ్యాలన్నిటిని వారు ఆక్రమిస్తూ ఉండేవారు. వారు మొదటగా బబులోనుని ఆక్రమించారు, బాబేలుని ఆక్రమించుకున్నారు. బబులోను సామ్రాజ్యాన్ని తీసుకుని వారు అక్కడ పాగా వేశారు. అక్కడ నుంచి పక్కనున్న దేశాలన్నిటిని ఆక్రమించి ఇజ్రాయేలీలను కూడా ఆక్యుపై చేసేసారు. ఇశ్రాయేలీలను కూడా ఆక్రమించుకుని ఇశ్రాయేలీల్లో ఉన్నటువంటి ప్రజల్ని వారు తీసుకెళ్ళి బానిస పని చేయించుకుంటూ ఉండేవారు. ఇశ్రాయేలీల యొక్క ఆస్తి, పాడి పంటలు వారు అనుభవించకుండా ఆ పంటంతా కూడా కష్టపడి దుక్కు నార్లు నాటి పంట పండించుకుంటే చివరికి అష్షూరీలు ఏమనేవారంటే, ఆ పంట హెడ్ క్వార్టర్కి పంపించేయాలి, మీరు ముట్టుకోకూడదు, మీరు బ్రతకటానికి కొంచెం ధాన్యం మీకు ఇస్తామని చెప్పి మిగిలినదంతా వారే రాక్షసులుగా పట్టుకెళ్ళిపోతుండేవారు. ఎంత భయంకరం ఇది! నువ్వు పంట పండిస్తావు, కష్టపడతావు, నీ పొలము ఒక 100 బస్తా పండింది అనుకోండి, లేక ఒక 100 ప్యాకెట్లు 100 ప్యాకెట్స్ అయినాయి అనుకోండి, అందులో నీకు 5 ప్యాకెట్లు ఇచ్చి, ఎన్ని 5 లేక 10 ప్యాకెట్లు ఇచ్చి 90 ప్యాకెట్లు వారే పట్టుకెళ్ళిపోయారు అనుకోండి, ఎలా ఉంటుంది? ఏడుపు రాదా నీకు? నేను ఎంత పెట్టుబడి పెట్టాను? మాట్లాడకు, మాట్లాడేవా కాల్చి చంపేస్తావు అన్నారు అనుకోండి, ఏం చేస్తాం? చాలా బాధ వస్తుంది. మరికొన్ని సమయాల్లో ఏం చేశారంటే, ఈ అష్షూరీయులు ఈ ఇశ్రాయేలీలు కష్టపడి పండించిన పంట బాగా పండిన తర్వాత అక్కడికి వచ్చి ఎర్ర జెండా పాతారు అనమాట. ఏ జెండా పాతారు? ఎర్ర జెండా మన ఇక్కడ ఏరియాలో ఎవరు పాతారంటే గవర్నమెంట్ పాతుంది. దేనికి? పన్ను కట్టకపోతే, ఏం కట్టకపోతే, ట్యాక్స్ కట్టకపోతే, నీవు ఎన్ని ఎకరాలు ఉందో నీ భూమి ఆ పంట నిమిత్తము ట్యాక్స్ ఒకటి ఉంటుంది మనకి, అది కట్టకపోతే ఎర్ర జెండా పాతారు. పాతిన తర్వాత నువ్వు ముట్టుకుంటే నిన్ను జైల్లో వేస్తారు. అలాగనే ట్యాక్స్ అనేది ఒక పద్ధతిగా ఉంటుంది. కానీ అష్షూరీయులు ఇశ్రాయేలీల మీద భయంకరమైన ట్యాక్స్ వేసేవారు. పంట ఎంత పండింది అంత పట్టిపోవడం వాళ్ళు. అంటే వీరు ఎవరికి చెప్పుకోలేకుండా అయిపోతున్న పరిస్థితి అది. కొంతమందిని వారు ప్రదేశానికి తీసుకెళ్ళిపోయేవారు, వారి చేత ఈ పనులు చేయించేవారు, వెట్టి చాకరీ. అప్పుడు వారు ఏడుస్తూ ఉంటే, దేవా ఇదేం అన్యాయం బాబు, వీరు మా మీద ఇలా ఏలుబడి చేస్తున్నారు, మమ్మల్ని ఇలా బాధ పెడుతున్నారు అంటే యెహోవా దేవుడు యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు, అష్షూరులో నుండి. ఆమేన్, హల్లెలూయా. గట్టి హల్లెలూయా చెప్పండి. వారు అష్షూరీయులు ఇక్కడ వీరి దగ్గర దౌర్జన్యంగా తీసుకోవడమే కాకుండా వీళ్ళ మనుషులను వాళ్ళ ప్రదేశానికి తీసుకెళ్ళిపోయి అక్కడ వెట్టి చాకరీ చేస్తూ ఉండేవారు. ఈ బాధను తట్టుకోలేక వారు ప్రార్థిస్తే యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో విడిపించి రప్పించుటకు యెహోవా రెండవ మారు తన చెయ్యి చాచును. ఆమేనండి. నీ బ్రతుకు అష్షూరులో ఉండిపోయేవేమో, ఐగుప్తులో ఉండిపోయేవేమో. అంటే ఐగుప్తు అనుభవం, అష్షూరు అనుభవం ఏంటంటే, నువ్వు గేదెను కొనుక్కుంటావు, పాలు పిండుతావు, పాలు అమ్ముతావు, వచ్చిన డబ్బులు పట్టుకుని వచ్చి ఒక వస్తువో ఒక వాహనమో కొనుక్కోవడానికి లేకుండా
ఆ పాల డబ్బులన్నీ వడ్డీ కట్టేసేవనుకోండి, ఎలా ఉంటుంది? పొలం పంట వస్తుంది, చిత్తు వస్తుంది, కౌలు రైతులు చేసి మనకి పంట ఇస్తారు. ఆ వచ్చిన డబ్బులు అలాగా నీ కంటికి అలా కనబడి మళ్ళీ అప్పులోడు వచ్చి అది అట్టుకెళ్ళిపోయాడు అనుకోండి, ఎలా ఉంటుంది? ఎంత బాధ ఉంటుంది? సంవత్సరం పండించుకున్న పంట ఈ ప్రతి నెల జీతం అప్పుల కింద, వడ్డీల కింద వెళ్ళిపోతుంది. మంచిగా వచ్చింది, పోన్లే ఈసారి ఈ డబ్బులు నేను ఎవ్వరికి ఇవ్వనవసరం లేదు, నేనే అనుభవిస్తాను, నా బిడ్డలు అనుభవిస్తారు అనుకున్నప్పటికీ ఏదో కుదరని రోగం నీకు వస్తుంది. వారు పెద్ద హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వారు హైదరాబాద్ తీసుకెళ్ళిపోమంటారు. వెంటనే 25,000 50,000 పెట్టులో పెట్టుకుని వెళ్తావు. నేను ఒక హాస్పిటల్ చూశాను, ప్రజలు ఒక్కొక్కరి చేతిలో 3 లక్షలు 4-5 లక్షలు కట్టలు పట్టుకుని హాస్పిటల్ బిల్లు కట్టడానికి లైన్లో ఉన్నారు. నాకు ఒక్కసారి వాళ్ళ చేతిలో డబ్బులు చూసి నాకు కలంపిణీలు వచ్చేసినాయి. ఇన్ని డబ్బులు ఎంత కష్టపడాలి, ఎవరికి కడుతున్నారు ఈ డబ్బు అంతని? లైన్లో నిలబడాలి పైగా దానికి. అంటే అంత పెద్ద హాస్పిటల్ అది. నేను అలా చూస్తున్నాను. నేను ఎవరికో ప్రార్థన చేయడానికి వెళ్ళాను. అందరూ కూడా ఏదో మనం రేషన్ షాప్ దగ్గర కార్డు పట్టుకుని నిలబడుతున్నట్టుగానే అందరూ డబ్బులు 5 లక్షలు 10 లక్షలు 6 లక్షలు 3 లక్షలు అందరూ అలా పట్టుకుని కట్టలు పట్టుకుని ఆ హాస్పిటల్ బిల్లు పట్టుకుని ఏడుపు ముఖాలతో నిలబడ్డారు అక్కడ. ఏంటి కర్మ అనుకున్నాను నేను, ఏంటి పరిస్థితి అంటే మన కష్టార్జితం హాస్పిటల్ పాలైపోతుంది. ప్రజలారా గుర్తుపెట్టుకోండి, ఇంతవరకు నీ కష్టార్జితం రోగాలకు అయిపోతుందేమో, నీ కష్టార్జితం దొంగలు దోచుకున్నారేమో, నీ కష్టార్జితం ఏదో మాయ మాటలు చెప్పి ఎవరో ఒకరు పట్టుకెళ్ళిపోతున్నారేమో. ఇది అష్షూరు అనుభవము. నా వల్ల కాదు. నిజముగా నువ్వు హాస్పిటల్ కట్టడం నీకు ఇష్టం ఉండదు, వడ్డీ కట్టడం నీకు ఇష్టం ఉండదు. ఎవరికి ఇష్టం ఉండదు వడ్డీ కట్టడం? కష్టపడి పోగుపెట్టి పొట్టలం కింద వడ్డీ కట్టడం ఎవరికి ఇష్టం ఉంటుంది? ఇష్టం ఉండదు. కానీ కట్టాలి. కట్టకపోతే అప్పులో ఏం చేస్తారు చెప్పాలి? గుమ్మంలో నిలబెడతారు. ఇవ్వా మొదటిసారి వచ్చినప్పుడు అదే ఇలాగ మా తోడలు ఇంటికి వచ్చాను, ఇంకెలాగ రేపుడికి నెల అవుతుంది కదా అంటారు. అవునవును నెల అయింది కదా. రెండోసారి వచ్చినప్పుడు మరి ఇవ్వలేదు. మూడోసారి ఈ డబ్బులు నాయి కాదు, ఏమంటారు వాళ్ళు, ఈ డబ్బులు మా అక్క వాళ్ళ తోటికోడలు డబ్బులు అత్తగారి అంట నా దగ్గర పెట్టింది, వాళ్ళు ఇచ్చేయమంటున్నారు. 1 నెల 2 నెలలు వడ్డీ కట్టకపోతే వాళ్ళు ఇచ్చేయమంటున్నారట. మళ్ళీ ఆ డబ్బులు వెళ్ళిపోతాయి, ఇవ్వలేను ఏదో చెబుతావు. తర్వాత అంటుందా ఆ మనిషి ఆడైనా మగైనా సిగ్గు లేదా? ఇంకో 4-5 వాయిదాల తర్వాత వచ్చే మాట్లాడి అన్నం తిన్నట్టు మాట్లాడమ్మా. ఏమైనా తెలుస్తుందా నీకు? వాయిదా చెప్తున్నావు, గుమ్మంలోంచి వెళ్తారనుకుంటున్నారు వాళ్ళు. బహుశా ఇలాంటి అనుభవంలో నువ్వు ఉన్నావేమో, అప్పులైపోయి ఏడుస్తున్నావేమో. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట, 2వ మారు నిన్ను ఆశీర్వదించటానికి చెయ్యి దేవుడు చాచుతున్నాడు. యెహోవా 2వ మారు. దేవునికి మహిమ కలుగుగాక. యెహోవా 2వ మారు తన చెయ్యి చాపుతాం. మన చెయ్యి ఎలా చాపుతాం? పుట్టినది మొదలుకొని పెరిగి చచ్చిపోయే వరకు మన చెయ్యి ఎలా ఉంటే చెప్పాలి? చిన్నప్పుడు అమ్మ పాలువే చెయ్యి, అప్పుడు అమ్మ పాలు అంటాడా పిల్లాడు? ఇలాగా మన ఊహ ఎరిగినప్పటి నుంచి మన చెయ్యి ఎలాగుంటుంది? అడగటమే, అమ్మ పాలువే, తర్వాత అన్నం పెట్టవే, బిస్కెట్లు పెట్టవే. పెళ్ళయిన తర్వాత మొగుడోడిని చేరుకొనరా, ఏం చేస్తున్నావు, మీ అమ్మకే పెట్టేస్తున్నావు అన్నీ. ఒక నగ ఉందా నాకు? ఇలాగే పీకి వెండిపోయింది. ఒక నగ భర్తను అడగటం. భర్త అయిపోయాక భర్త రిటైర్డ్ అయిపోతాడు, తెలుసా మీకు? మా నాన్నగారు చెప్పారు, స్త్రీ జీవితం 3 మీద ఆధారపడుతుందట. ఎవరి మీద? బాల్యమందు తండ్రి, యవ్వనమందు భర్త, వృద్ధాప్యమందు పుత్రుల మీద. చిన్నప్పుడు అమ్మా నాన్న అంటారు, తర్వాత
పెళ్ళైన తర్వాత భర్త అయినా అడుగుతుంది. ఆ భర్త కూడా పెళ్ళైన 20 సంవత్సరాలకి ఇంకా ఆయన ఇచ్చే పరిస్థితి ఉండదు. ఇంకెవరిని అడుగుతుంది మళ్ళీ? రే పెద్దోడా, మీ ఆవిడ చూడకుండా నాకు చీర కొనరా, అక్కకి ఏమైనా పెట్టాలి రోయ్, మిఠాయి కొనాలి, సంక్రాంతికి వస్తుంది, దానికి ఏమైనా చేయించు, దాని బిడ్డకు ఒక పుట్టింది కదా, ఆ పొట్టు దానికి కూడా చేయించు, ఆ పొడుగోడుకు ఏమైనా పెట్టు. చూడండి, చిన్నప్పుడు తల్లిని అడుగుతాం, పెద్దయ్యాక భర్తను అడుగుతాం, వృద్ధాప్యంలో పిల్లల్ని అడుగుతాం, హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నప్పుడు దేవా తీసుకో అని అడుగుతాం. ఆమెన్, హల్లెలూయా. డాక్టర్లు పైపులై పెట్టేస్తున్నారు అనుకోండి, సుఖం లేక ఎక్కడ ఉంటుంది హాస్పిటల్లో, ఎమర్జెన్సీ పైన కుయ్యి 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 అని వస్తుంటుంది. డాక్టర్లు ఎప్పుడు చచ్చిపోతుందో మాకు తెలియదు అని వాళ్ళు చెబుతున్న మాటలు కొంచెం కొంచెం వినబడుతూ ఉంటాయి. ఇంకా దేవా వీళ్ళు చంపేసేలా ఉన్నారు, నన్ను గొట్టాలు పెడుతున్నారు, పైపులు పెడుతున్నారు, లాగేస్తున్నారు, సెలైన్లు అంటున్నారు, వద్దు బాబు తీసుకంటే పుట్టినది మొదలుకొని ఊహ తెలిసినప్పటి నుంచి చివరి శ్వాస వరకు మన చెయ్యి అడుగుతూనే ఉంటుంది, ఎలాగుంటుంది. కానీ దేవుని హస్తం ఎలాగుంటుందంటే, నువ్వు పుట్టినప్పటి నుంచి నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళే వరకు నీకు ఇవ్వటానికి ఆయన హస్తం ఎలాగుంటుంది. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. మనం ప్రార్థనకి వెళ్ళిన దేవా బిడ్డ సంసారం బాబు, దేవ మగ పిల్లడిని ఆడపిల్లని ఈ అంటూనే ఉంటాం. ఆయన ఇదిగో తీసుకో, ఇదిగో పొందుకో, ఇదిగో పొందుకో. ఆమేన్. ఏడుస్తున్న వాళ్ళరా, రోగాలతో ఉన్న వాళ్ళరా, రుణ బాధలతో ఉన్న వాళ్ళరా, పరలోకము నుండి దేవుడిచ్చే గొప్ప శుభవార్త, ఆయన రెండవ మారు. మీరు పూర్తి చేయండి మాట. ఆయన మరలా యెహోవా రెండవ మారు తన చెయ్యి చాచను. నువ్వు అంధకారంలో ఉన్నా, గాఢాంధకారంలో ఉన్నా, ఎటువంటి బాధలో ఉన్నా, ఎవరికి చెప్పుకోలేని సమస్యతో నలిగిపోతున్నా, నన్ను పైకి లేవనెత్తి వారు ఎవ్వరూ లేరని ఏడుస్తున్నావు కదా. ఒకప్పుడా నేను ఎంత బాగున్నానో, ఒకప్పుడు ఎంత ఆదాయం వచ్చేది, ఒకప్పుడు ఎంత జీతం వచ్చేది, ఒకప్పుడు ఎలా పడితే అలా బ్రతికాను, నాకు ఈరోజు ఏమీ లేకుండా పోయాను, ఎవరూ లేకుండా పోయానని అనుకుంటున్నావు కదా. దేవుడు మరలా బంగారు ఛాన్స్ రెండోసారి ఇవ్వబోతా ఉన్నాడు. మరలా నీ ఆరోగ్యం మొదటి స్థాయికి రాబోతా ఉంది. మరలా నీ పూర్వబలం నీకు వస్తుంది. చాలామంది అద్దంలో చూసుకుని అనుకుంటారు పొద్దుగానే లేచి, ఏంటో ఇప్పుడు పిచ్చి దానిలాగా అయిపోయాను, కానీ పాత సినిమా సావిత్రిలాగా ఉండేదాన్ని, నా కళ్ళు ఎంత ఉండేవి, ఇప్పుడు పిచ్చి కుళ్ళలాగా ఎంత అయిపోయినాయి, ఏంటో నా బతికేలాగా అయిపోయింది, పోయే కాలమే కానీ వచ్చే కాలం ఏంటి అంట అద్దం చూసుకుంటూ టీ తాగుతూ మాట్లాడతారు. అలా మాట్లాడే వాళ్ళు కూడా శుభవార్త, మళ్ళీ సావిత్రి కంటే బలంగా ఉంటావు నువ్వు. ఎందుకంటే పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము క్రొత్త తగ్గుతుంది. చాలామంది మట్టి రాసుకుంటున్నారు కదా, ఏదో ముల్తాని మట్టి అంటది, ఇసుక పేడ అని రాసుకోకండి. దేవుడు మరలా మీకు నూతన బలం ఇస్తాడు. సౌందర్యం ఎలా వస్తుందో చెప్పనా మీకు, రాసుకుంటారా? అందం ఎలాగొస్తారంటే, మీ హృదయములో కార్యము జరిగిందనుకోండి, సంతోషం వస్తుంది. ఆ సంతోషంలో బ్లడ్ పలసన అవుతుంది, రక్తం పలసన అయిందనుకోండి, నీ చర్మం కిందంతా కూడా ఫ్రెష్గా తయారవుతుంది. అప్పుడు నీ చర్మం యాపిల్ పండులా మారుతుంది. ఇది చెమట పట్టినా పోదు. ఈ మామూలుది మనం ఎంత రాసుకున్నా చెమట పడితే పోతుంది, కానీ లోపల నుంచి నీకు కొత్త బలం వస్తుంది. నీ రక్తాన్ని పరిశుద్ధపరిచేది యేసు రక్తం. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా చెప్పండి. నీ రక్తము పలసనవుతుంది. అంటే చిన్నప్పుడు పలసగా ఉంటుంది, వయసు పెరిగే కొలది రక్తం చిక్కబడుతుంది. రక్తం చిక్కబడటంలో కలర్ డౌన్ అయిపోతావు అనమాట. రక్తం చిక్కబడటంలో యాక్టివ్నెస్ అనేది తగ్గిపోతుంది. నువ్వు అన్నీ కూడా కాళ్ళు పట్టేయటం, చేతులు పట్టేయటం. కానీ ఈ దినం యేసయ్య ఇచ్చే మాట ఏంటంటే, నీ పోయిన బలము మరలా దేవుడు నీకు ఇస్తున్నాడు. రెండవ మారు తన చెయ్యి చాచి డబ్బులు ఇస్తాడు. ఆమెన్ అనండి, చప్పట్లు కొట్టండి, కేకలు వేయండి. మరలా ఆయన నీ రక్షణ అనుభవం నీకు ఇస్తాడు.
పడిపోయిన నీ పాప స్థితి నుండి లేవనెత్తి మరలా పరిశుద్ధంగా బ్రతికే అవకాశము దేవునికి ఇస్తాడు. రెండవ మారు ఆయన అవకాశం ఇస్తున్నాడు. ఉద్యోగం వస్తుంది, మరలా ప్రమోషన్ వస్తుంది, మరలా నీ కుటుంబం కట్టబడుతుంది. ఒంటరైపోయిన నీవు దీవెనగా మారుతావు. పరిశుద్ధాత్మ నీ పక్షంగా ఉన్నాడు. ఆయన నిన్ను వీడువాడు, ఆయన నిన్ను వీడువాడు. అశూరులో నుండి, ఐగుప్తులో నుండి, బానిసత్వము నుండి ఇంక నేను చూడనేమో, మనవలను చూడనేమో, నా పని అయిపోయిందేమో అనుకుంటున్నామేమో. నువ్వు పిల్లలను చూస్తావు. ఇల్లు కట్టనేమో, ఇల్లు కట్టలేనేమో, మేడ పైకెక్కి ప్రభువును స్తుతిస్తావు. దేవుడి మాట సత్యమైనది. నాకు ఈ రోగం ఉంది, మాకు ఆదాయం లేదు, ఉద్యోగం లేదు, పంట సరిగా లేదు, మాకు ఎవరు సహాయం చేసేవారు లేరు, ఇది ఎలా జరుగుతుందని అనుకున్నావేమో. ఆయన నీ చేయి పట్టుకున్నాడు. నువ్వు తప్ప ఆధారం ఏది లేదు బాబు. ఇంకా అయిపోయిందేమో అనుకున్నాను, బ్రతుకు అయిపోయింది అనుకున్నాను. చేయకుండా పాపం చేశాను, చేయకుండా తప్పు చేశాను, కర్మ అనుభవిస్తున్నాను అనుకున్నాను. జాలిగల దేవుడు బాబు, దయగల దేవుడు యేసయ్యా, ఇంత మంచి దేవుడువా. ఈరోజు నీ దాసుని ధర మాట్లాడుతూ ఉన్నావు. మరలా రెండవ మారు ఆయన చెయ్యి చాచును అన్నావు. ఈ మాటతోనే బ్రతుకుతున్నాను బాబు. మరలా ఏదో ఒక అద్భుతం చేస్తావు, ఏదో ఒక కార్యం జరిగిస్తావని. ఇక నా బ్రతుకంతా నీ సాక్షిగా ఉంటాను. నా పాపం క్షమించు. పడిపోయిన భక్తిలో, పడిపోయిన పరిశుద్ధతలో మరలా నన్ను లేవనెత్తుతావా? మరలా రక్షణ అనుభవంలోకి నడిపిస్తావా? పడిపోయిన నిన్ను లేవనెత్తుతాడు. మరలా పోయిన ఆస్తి తిరిగి వస్తుంది. నీకు జరిగిన అన్యాయానికి యెహోవా దేవుడు, యేసు అనే పరిశుద్ధుడు మరలా న్యాయము జరిగించబోతా ఉన్నాడు. ఒంటరైపోయిన నీ బ్రతుకు మరలా ఒలీవ వృక్షం వలె కట్టబడతావు. మరలా పిల్లలు కలిగి ఉంటావు. భర్త లేడు నాకని ఏడుస్తున్నావా? ఆయన నీకు దయ చూపుతున్నాడు. బిడ్డలు లేరని ఏడుస్తున్నావా? గర్భఫలం లేదు, అప్పులు ఎక్కువైపోయినాయి, దారి లేదు, ఇంట్లో ఏ మనుషుడికి మారు మనసు లేదు, రక్షణ లేదు, నా బిడ్డలుగా ఏడుస్తున్నావా? అయిపోయిందని అనుకోకు. రెండవ మారు దేవుడు ఛాన్స్. కోర్టులో ఓడిపోయినని అనుకోకు. మరలా జయం వస్తుంది, మరలా బంధకము నుండి విడుదల వస్తుంది. యేసే నీకు అద్భుతము చేస్తాడు. అందరూ రెండు చేతులు పైకెత్తి, నా గుండె నిండా నువ్వు ఉండాలి యేసయ్య, నా పాపము క్షమించేసాయి, నన్ను పరిశుద్ధపరిచేసాయి. నీ ఉంటే చాలు బాబు, నీ సన్నిధి ఉంటే చాలు యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేతులు దించండి, కండ్లు మూసుకుని. ఏడుస్తున్నావా? బాధ ఉందా? ఎవరికి చెప్పుకోలేకపోతున్నావా? నాకు ఎవరున్నారు చెప్పుకోవటానికి? వినేవాడు లేడు, వినే మనిషి లేదు. చెప్పినా ఎగతాళి చేయటానికి సిద్ధంగా ఉంటారు అని నాలో నేనే కుమిలిపోతున్నానని అనుకుంటున్నావా? నమ్మకస్తులుంటే ఎవరు తన షేర్ చేసుకుంటే, చెప్పుకుంటే గుండె భారం దిగుతుందేమో అని ఎదురు చూస్తున్నాను. అలాంటి మనుషుడే దొరకలేదు నాకు. అలాంటి నిజమైన స్నేహితురాలు లేదు నాకు. నేను ఏడుస్తున్నావా? మనుషులు నమ్ముకున్నట్టు కంటే యేసయ్యను ఆశ్రయించటం మేలు. యేసే నీకు సహకారిగా ఉండబోతున్నాడు. ఆయనే నీకు ఉద్యోగం ఇచ్చేవాడు, నీ ఎగ్జామ్స్లో జయం ఇచ్చేవాడు, నీ కుటుంబాన్ని కట్టువాడు. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు, యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు, యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. అందుకే రెండవ మారు తన చెయ్యి చాపుతున్నాడు. మళ్ళా బలము, ఆరోగ్యము, కుటుంబము, మళ్ళా రాజవైభవాన్ని చూస్తావు. ఏడవకు. పరిస్థితి ఎలాగైపోయింది, నా నిర్ణయం మంచిగా లేకుండా పోయింది,
నేను రాంగ్ నిర్ణయం తీసుకున్నాను, నా డిసిషన్ మంచిది కాదు, బ్రతుకు పాడైపోయింది అని ఏడుస్తున్నావా? ఇంక దారే లేదు ఇంకా అనుకున్నావు కదా, రెండవ మారు మరలా దేవుడు నీ కుటుంబంలో అద్భుతం చేయబోతుంది. గుండె పగిలేలాగా ఏడుస్తున్నావా? ఏడవకు. గుండె నిండా యేసుని పిలు, హృదయం అంతటితో యేసుని స్వీకరించు. యేసు ఆపద్బాంధవుడు. ఆయన మరలా నువ్వు ఊహించని నవ్వు నీ నోట్లో పెడతాడే. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 25 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 26 గుంటూరు, బుధవారం. ఆరాధన ఉదయం 7 గంటల నుంచి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు.